మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. నియోజకవర్గంలోని నరసింహులపేట, కురవి, సీరోల్, చిన్నగూడూరు, డోర్నకల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని తరలించి వాహనాలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచారు. నిల్వ ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైందని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు తరుగు లేకుండా తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మా ఊళ్ళో సొసైటీ సహకార సంఘంలో పోసిన వడ్లు చాలా మంది రైతులు ఒక 90% ఇళ్ళని పోశారండి. అందరు కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేశారు. వారి వడ్లు చాలా వరకు కొంతవరకు పోయినాయి, ఒక 70% కొంచెం మిగిలి ఉన్నాయండి. ఆ వడ్లన్నీ ఈరోజు వచ్చిన వర్షానికి తడిసిపోయినాయి. రైతులందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఎలాంటి తరుగు లేకుండా రైతులకు డబ్బులు తరలించి మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు జమ చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్కి మేము మా రైతుల తరపున రైతు సంఘం తరపున మేము కూర్చున్నాం. ఐకేపీలో వేసినా కూడా మ్యాచ్కి వచ్చినా కూడా కాంటలు కావట్లేదు. బస్తాలు లేవని 4 రోజులు, లారీలు లేవని 4 రోజులు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఎండిన ఓట్లకు మళ్ళీ తడిపించుకునే పరిస్థితి వచ్చింది. ఐకేపీ వాళ్ళు పట్టలు కూడా ఇవ్వట్లేదు. మా దగ్గర పట్టలు ఎక్కడికి కొనుక్కొచ్చి పెట్టుకోనని చెప్తున్నారు. కొనుక్కొచ్చి పెట్టుకున్నా కూడా దాని దయాదక్షిణం లేదు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఏ గోసలు పడుతున్నామో ఏం చేస్తున్నామో రైతులకే తెలుసు. ఏ డిపార్ట్మెంట్ వచ్చి కూడా దాన్ని చూసుకోవడానికి లేదు. అకాల వర్షాలు పడుతున్నాయి. దీనికైనా సంబంధించి అర్జెంటుగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. ప్లాట్ కొట్టి అన్ని మొలకలు వచ్చినాయి, అంత ఆగంగా ఉన్నాయి. పంట పోసి ఇన్ని రోజులు ఎండబెట్టుడు 20 రోజులు అయింది. అంతా కలిసి 20 రోజులు ఇయ్యి ఆ ఎండపోసుడు అది 15 రోజులు. ఇప్పుడు ఇట్లా కుట్టేసి 20 రోజులు. లారీలు రావట్లేవని అసలు అప్పుడు ఇల్లు కూడా లాటు కొట్టి ఇన్ని రోజులు ఆపిరు. 15 రోజులు అయింది. కాటాలు అయిపోయి లారీలు రాలేదు. మధ్యలో లారీలు రాకపోవడం వల్ల ఆగిపోయినాయి. మామూలు వర్షం పడ్డది, బస్తా కూడా తడిసినాయి. ఆయన స్పందించి తొందరగా లారీలు పంపించి మా ఐకేపీ నుంచి సరుకును ఎమ్మడే పంపించాలని మేము కోరుకుంటున్నాం. బోనస్ కోసం చాలా 10 నెల రోజుల నుంచి కష్టపడతా ఉన్నాం సార్. అలాంటి బోనస్ కూడా మాకు ప్రకటించాలని కోరుకుంటూ వెనక ముందు చేస్తారు. ఇక వర్షానికి తడిసినాయి ఒడ్లు.